అయం నేను ఆత్మస్వరూపము బ్రహ్మస్వరూపం. ఆత్మస్వరూపం అంటే ఏమిటి? నేను అన్న స్ఫురణ తనకు నిత్య నిరంతరము విడిచిపోకుండా ఎరుకలో నిలిచి ఉండుట. ఈ నిలిచి ఉండుట అన్న పదాన్ని లోకంలో ఎక్కడైనా ఒక్క అంశంలోనే ఎప్పుడైనా రుచి చూసామా మనం? నిత్య నిరంతరం నాతోనే ఉంది ఇదంతా అనే ఒక నిరంతర ప్రవర్తన అన్నదాన్ని ఎక్కడైనా రుచి చూసామా? నేను ఆత్మస్వరూపుణ్ణి అనడానికి ఒక ఒక నిదర్శనం మనం ఏం తలిచి చూసుకోవాలంటే అది నిరంతరం అయితే అది ఆత్మలక్షణం. నిరంతరంగా అది ప్రవర్తింపబడి పొందబడి నీకు ఎరుకలో గుర్తింపబడి ఉంటే అది ఆత్మస్వరూపం. ఇప్పుడు ఏది తనకు ఏ ఒక్క చిన్న ప్రయోగంలోనైనా అది నిరంతరం అయ్యిందా? ఇది లేక నేను ఉండలేను అని నువ్వు ఏవైనా అనుకున్నవన్నీ ప్రోగు చేసుకున్నవి, నీతో పెట్టుకున్నవి నీకే అని అనుకున్న వాటిని నిరంతరంగా నువ్వు ఉంచుకోగలిగావా? ఏది ఒక్కటి కూడా లేదు కదా. పుట్టినప్పుడు ఏమనుకుంటాడు? తల్లిదండ్రులే శాశ్వతం అనుకుంటాడు. తల్లిదండ్రులు లేకుండా నేను ఉండలేను అని అనుకుంటాడు. అట్లాగైతే తల్లిదండ్రి ఒడిలో ఉన్న ఒక బిడ్డ ఎంత ఒక సేఫ్టీ ఫీల్ అవుతుంది, ఏం అక్కర్లేదు దానికి అని అనుకుంటుంది. కానీ కాస్త పెద్ద అయితే ఒడి నుండి తానే లేచి పరిగెత్తుతుంది. అంటే అక్కడ తాను ఏది నిలిపిందో తన భద్రతని అక్కడి నుండి తానే దూరం అయింది. తర్వాత ఏమనుకుంటుంది? ఇంకా లోకంలో ఎన్నో అన్ని నిరంతరాలు అని అనుకున్నట్లుగా దానిలో ప్రవర్తిస్తాడు, దూరుతాడు, చొచ్చుకుపోయి దూరుతాడు. కానీ దాంట్లో నిలవలేడు, వెనక్కి వచ్చేస్తాడు. ఏది నిత్య నిరంతరం అయింది తనకి? ఇప్పటిదాకా ఏది కాలేదు. ఎందుకు? విడవగలిగినావు కాబట్టి. ఇది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఒకటి మిగిలింది తనకి. ఏం మిగిలింది? తన సచ్చిదానంద స్వరూపం, ఆ లక్ష్యముల స్మృతి తనకు స్ఫురించుట. అది నిత్య నిరంతరం, నిరంతర ప్రవర్తన తనకి. నేను అనకుండా నువ్వు భాషా ప్రయోగం చేయలేవు, భావ ప్రయోగం చేయలేవు. చేయగలడా? నేను అనకుండా ఏదైనా చేయగలడా? అది నిన్ను విడిచిపోవటం లేదు కదా. నువ్వు విసిరేసావని అన్నావు మొట్టమొదట్లో. విసిరివేయుట, ప్రసరింపజేయుట, రెండింట్లో భేదాన్ని విసిరివేయుట ప్రసరింపజేయుట అన్నప్పుడు కూడా తన గ్రహింపులోనే ఆ భేదం గాని నిజంగా విసిరివేయలేదు. తాను విషయ దృష్టితో లోకంలో విచ్చలవిడిగా తిరిగిన వాడు అక్కడ వదిలేసి వచ్చాడు తన స్వరూపాన్ని. ఎప్పుడన్నా రాలేదు. తాను ఎప్పుడు కూడా అట్లా చేయలేడు గనక చేయలేదు. కానీ మనం దాన్ని ఏమన్నాం? విసిరివేసినాము. విసిరివేసిన వాడు అయినాడు అన్నది తన గుర్తింపు లేని కారణంగా. ఇంత చిన్న భేదము తనని ఎంత పెద్ద అపాయంలో ముంచేసింది. నిరంతరాన్ని గుర్తించు. అప్పుడు మనసు వెంపర్లాట తగ్గుతుంది.